గైస్ మామ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా మీకు ఓటింగ్ అనాలిసిస్ చెప్తాను. అండ్ దాంతో పాటుగా ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా చెప్తాను మామ. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మస్ట్ అండ్ షుడ్గా లైక్ చేయకుండా మాత్రం చూడొద్దు. లైక్ చేయకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కనుక దగ్గర మనం అయితే కనుక 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేస్తే మనకి చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పి నేనైతే సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదా. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఒక 100 సబ్స్క్రైబర్స్ ఎందుకంటే కనుక 100 సబ్స్క్రైబర్స్ ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ వీడియోలో ఓటింగ్ అనాలిసిస్కి వెళ్ళిపోయే ముందు జెన్యున్గా ఓపెన్గా నాకు ఎపిసోడ్ చూసి ఏమనిపించిందో అదే మీకు షేర్ చేస్తాను. మీకు కూడా నిజంగా నేను చెప్పింది అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ. ఎందుకంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చెప్పింది జెన్యున్గా అనిపించిందని చెప్పి నేనైతే నమ్ముతాను. ఈరోజు చూసిన ఎపిసోడ్లో నిన్నటి వరకు లేక ఈరోజు నుంచి లెక్కెట్టుకుందాం. ఇమాన్యుల్ అన్ని గేమ్స్ ఆడి ఈ గేమ్లో ఎందుకు ఓడిపోయాడు ఆ పాయింట్ ఒకటి మాట్లాడతాను. అసలు ఇమాన్యుల్ గేమ్ ఆడేటప్పుడు తనుజాకి తల మీద రాడ్ తగిలిందా? జూమ్ చేసి ఎవరైనా చూసారా? అసలు ఇమాన్యుల్తో గేమ్ ఆడేటప్పుడు సంజన ఇమాన్యుల్ ఆడేటప్పుడు ఇమాన్యుల్ బ్యాగ్స్ కావాలని పెట్టలేదా, లేకపోతే వేరే ఇష్యూ ఏమన్నా ఉందా, కావాలని ఓడిపోయాడా అని మీలో ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని గేమ్స్ ఆడాడు మామ, ఎన్ని గేమ్స్ రిస్క్గా ఆడాడు మామ ఇమాన్యుల్. ఈ చిన్న గేమ్ ఆడలేడా? అది గేమ్ కూడా ఎలా ప్లాన్ చేశారు చూడండి. తనుజాకి రిస్క్ అవ్వకుండా తనుజా బ్యాగ్స్ అన్నీ పడేలాగా తనుజా ఫస్ట్ పొజిషన్లో ఉండి దట్టు భరణి గారి దగ్గర తన దగ్గర ఉన్న పాయింట్స్ కూడా తనుజాకే ఇచ్చారు. ఎంత ఫేవర్గా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అక్కడ అంతా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు, క్లియర్ కట్గా అర్థమైపోతుంది మామ. నేను అందుకనే టు బి ఫ్రాంక్ నాకు అనిపించింది ఈ వీడియోలో చెప్తానని చెప్తుంది. రీజన్ అదే. సో అక్కడ ఫేవర్గా అనిపించింది. ఫేవర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఖచ్చితంగా తనుజానే గెలవబోతుందని చెప్పి ఇండైరెక్ట్గా అర్థమైపోతుంది అనమాట. ఈ గేమ్లో ఇమాన్యుల్ బ్యాగులు వేయలేకపోవడం అసలు ఏంటి? అంత పెద్ద పెద్ద గేమ్లు డీమాను, కళ్యాణు, భరణి గారు లాంటి వాళ్ళే ఒంటి చిత్తు చేసినోడు ఇమాన్యుల్. అలాంటిది ఈ చిన్న గేమ్లో ఓడిపోతాడంటే ఎవడైనా నమ్ముతాడా? అండ్ దీనితో పాటుగా దీనికన్నా ముందు బెలూన్ టాస్క్లో మరీ ఘోరాతి ఘోరం అనమాట. కాలు ఫ్లిప్ అయిందని చెప్పి మనోడు అసలు తనకి కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే కనుక మనసు ఒప్పదనమాట చేయడానికి కూడా. అది కావాలని ఫ్లిప్ అయిందో నిజంగా కావాలని పడ్డాడో అంతా దేవుడికి తెలియాలి. కరెక్ట్గా నేనైతే కనుక స్లో మోషన్లో పెట్టి చూశాను. కాలు అయితే ఫ్లిప్ అయినట్టు ఎక్కడా అనిపించలా. ఓపెన్గా చెప్పాలంటే కనుక మీరు కావాలంటే డౌట్ వస్తే 1-2 సార్లు కాదు 50 సార్లు చూశాను నేను. అసలు అంత ఫ్లిప్ అయింది. అసలు వాలీబాల్ బాస్కెట్బాల్ను పరిగెత్తుకుంటా పడితేనే అంతలా ఏమవ్వవు. అలాంటిది మనోడు గేమ్ ఊదేటప్పుడు పెట్టేసిందంటే నాకు ఎక్కడో డౌట్ కొట్టిందనమాట. మరి మీకు డౌట్ వచ్చిందో లేదో నాకైతే తెలియట్లేదు. మీకు డౌట్ వచ్చిన కామెంట్ చేయండి. దీంతో పాటుగా అది అయిపోయిన తర్వాత ఇంకా బెలూన్స్ ఎక్కువ అక్కడ బెలూన్స్ అయితే ఇంకా ఆ గేమ్లో అయితే కనుక ఇమాన్యుల్ ఎక్కువ ఊదేస్తాడు. అక్కడే ఎక్కువ ఊదకుండా తక్కువ ఊదితే ఉంటే కనుక అక్కడే సంజనాకి తనుజాకి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. దాని తర్వాత ఇంకో గేమ్లో అయితే కనుక ఆ బ్యాగ్స్ పెట్టే 6 kg 3 kg బ్యాగ్స్ అయితే కనుక తనుజా గెలిచేసిద్ది. అప్పుడు ఇమాన్యుల్ ఒక మాట అంటాడు, నువ్వు గెలిచావని కదరా, నాకే ఎలాగో ఉంది, సిచ్యువేషన్ అలా ఉంది, నేను గెలవలేక కాదు నా టైం బ్యాడ్ అని చెప్తాడు అనమాట. ఆ వర్డ్స్ నాకు అర్థమైపోయినాయి. నేను గెలవలేక కాదంటే కావాలనే ఓడిపోయాడు ఇమాన్యుల్. ఆ మాట అన్నాడు. మీరు కావాలంటే ఎపిసోడ్ చూసుకోండి. నేను ఇన్ని గేమ్స్ గెలిచాను, ఈ గేమ్ ఓడిపోయానంటే నేను గెలవలే కాదు, నా టైం బ్యాడ్, నేను గెలవలేదు అంతే అని చెప్తాడు. ఇండైరెక్ట్గా అక్కడైతే నాకు అర్థమైపోయింది మనోడైతే కనుక ఓడిపోయాడని చెప్పి. అండ్ ఈ వీక్ అయితే కనుక టాప్ మోస్ట్లో అయితే కనుక తనుజా గారు ఉన్నారు. నేను ఇంక దీని గురించి పాజిటివ్గా చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే కనుక నిజంగా ఇమాన్యుల్ చెప్తాడు అనమాట, నిజంగా నేను గెలవాల్సిన మూమెంట్స్ ఉన్నా నిజంగా నేను గెలిచుంటే కనుక హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. భరణి గారు చెప్తారనమాట, నువ్వు ప్రపంచంలో ఉన్నప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము, మేము నిన్ను పొగుడుతుంటే నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటే కనుక కొన్ని మూమెంట్స్ గెలిచినా కూడా హ్యాపీ మూమెంట్స్ని క్రియేట్ చేయమన్నమాట. అలాగే ఇప్పుడు ఈరోజు కూడా జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో తనుజా గెలిచినా కూడా నాకైతే కనుక హ్యాపీ మూమెంట్స్లో అనిపించలేదు. ఇమాన్యుల్ ఓడిపోయాడు కదా, నాకు అదే బాధ అనిపించింది. ఆ ఓడిపోవడం వెనక రహస్యం ఏంటో మరి జనాలకే చూసేవాళ్ళం మీ అందరికీ తెలియాలి. ఆడియన్స్కి అయితే కనుక
సో ఈ వీడియో ఇంకా ఇక్కడతో ఏం లేదు. నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే తనుజ కూడా ఫేవర్గా జరిగితే కప్ అయితే కనుక తనుజాకి వెళ్ళిపోద్ది. కళ్యాణ్ పడాల ఓడిపోతుంది. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరూ కళ్యాణ్ పడాలకు ఓట్ చేసి గెలిపించుకోండి మామ, ఓకేనా? ఇక డౌట్ అయితే లేదు, తనుజాకి అయితే కనుక అదృష్టం తేనె తొట్టి పట్టినట్టు పట్టింది. నేను అందుకని తమ్ముళ్ళలో పెట్టాను. సో ఈ వీడియో అయితే ఇది ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. మీకు నేను చెప్పింది ఫ్యాక్ట్స్ అనిపిస్తే, నిజంగా నేను చెప్పింది నిజమే అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.